22 మే 1772లో ఈ దేశంలో ఒక మహనీయుడు పుట్టాడు. అతనే రాజారాం మోహన్ రాయ్. ఆ మహనీయుడే పుట్టకపోతే ఈ దేశంలో సతీ సహగమనం అనే ఒక దురాచారం ఇప్పటికీ కొనసాగేదేమో. భర్త చనిపోతే భార్యను మంటలలోనికి తోసేయడం ఏంటండి? నాన్సెన్స్. అన్యాయంగా నిండు ప్రాణాలను తీసేసేవాళ్ళు. అలాంటి దురాచారాలపై పోరాడిన రాజారాం మోహన్ రాయ్ బైబిల్ను బట్టి ఆ మార్పు తీసుకురాగలిగాడు. అతను బైబిల్ చదివాడు, బైబిల్ గొప్పదని గ్రహించాడు. బైబిల్ స్ఫూర్తితో ఆ దురాచారాన్ని ఆపాడు. భారత ప్రభుత్వం ఒక స్టాంపు విడుదల చేసింది. అది ఒక క్రైస్తవుడిది. అతనే విలియం కేరీ. ఏం చేశాడో తెలుసా? స్త్రీల ప్రాణాలను బ్రతికొండగానే బలి తీసుకుంటున్న మూఢాచార మహమ్మారి సతీ సహగమనం, దానిని నిషేధించుటలో విలియం కేరీది ముఖ్య పాత్ర. ముక్కుపచ్చలారని పసి వయస్సులో పెళ్లి పేరుతో మృత్యువును కట్టబెడుతుంటే మత నాయకుల దురహంకారాన్ని అడ్డుకొని ఈ దురాచారాన్ని నిలువరించాడు. స్త్రీని బానిస చేసి చదువుకోవడానికి నువ్వు పనికిరావని పశువు కంటే హీనంగా పడతిని చిన్నచూపు చూచినప్పుడు స్త్రీపక్షంగా నిలిచినవాడు విలియం కేరీ. ఈరోజు ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకుంటున్నారు అంటే కారణం విలియం కేరీ. బ్యాప్టిస్ట్ ఫిమేల్ స్కూల్ ఆఫ్ సొసైటీ స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. రాష్ట్రపతులు మొదలుకుంటే ఎన్నో గొప్ప పదవుల్లో ఉన్నవాళ్లంతా మిషనరీ పాఠశాలల్లో చదువుకున్న వాళ్లే. ఈ దేశానికి మిషనరీలు చేసిన సేవలు మీకు తెలియవా? ఎన్నో హాస్పిటల్స్ స్థాపించారు, ఎన్నో విశ్వవిద్యాలయాలు నిర్మించారు. మదర్ తెరిస్సా భారత రత్న పొందగలిగింది అంటే క్రైస్తవురాలిగా ఆమె చేసిన సేవ ఎంత గొప్పదో మీకు తెలియదా? ఏయ్,